ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో నరదృష్టి ప్రభావంతో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఎక్స్పెక్ట్ అనేది ఆగిపోయినట్లయితే ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు నరదృష్టి నుండి బయటపడగలుగుతారు. అలాగే మీ జీవితంలో ఇంకా ఎటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఆ సమస్యలన్నీ కూడా కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా నరదృష్టి కారణంగా వారు ఎటువంటి ఫలితాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కన్యా రాశి వారు మీ యొక్క సమస్యను అధిగమించడానికి నరదృష్టి తగిలి నాశనం అవుతున్నారు. కాబట్టి ఈ నరదృష్టి ప్రభావం నుండి బయటపడడానికి వారు పరిహారం ఏం చేయాల్సి ఉంటుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు అనేది ఇక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మీరు కొన్ని విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏ విషయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే ఇక కన్యా రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అనుమానించడం కానీ, అవహేళన చేసి మాట్లాడడం కానీ వీరికి అసలు నచ్చదు. అయితే కన్యా రాశిలో ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు ఉండడం మూలంగా ప్రజాభిమానం, ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. గుర్తుంచుకుంటారు. అలాగే మీరు సున్నిహిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏ విషయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవమానించడం కానీ, అవహేళన చేసి మాట్లాడడం కానీ వీరికి అస్సలు నచ్చదు. అయితే కన్యా రాశిలో ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు ఉండడం మూలంగా ప్రజాభిమానం,
ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి కారణం తెలియక ఎంతో నిరాశలో ఉన్నారు. అయితే అంతకుముందు మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోయేది. కానీ ఈ సమయంలో అనేక రకాల సమస్యలు కొన్నాళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎటు చూసినా కానీ సమస్యల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు. సక్సెస్ అనేది మీ దగ్గరికి చేరటం లేదు. మీ జీవితంలో ఎన్నో అపజయాలను మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. వృత్తిరీత్యా ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతాయి. అలాగే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. సక్సెస్ కోసం మీరు ఎంత పరుగులు పెట్టినా కానీ సక్సెస్ మీకు దగ్గరగా వెళ్ళిపోతుంది. ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్న కన్యా రాశి వారు మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే గనక, ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కలగటానికి, అలాగే సక్సెస్కి దూరం కావటానికి ప్రధాన కారణం నరదృష్టి. ఈ నరదృష్టికి ఎంత శక్తి ఉంటుందంటే మనందరికీ కూడా తెలుసు, నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. ఈ యొక్క నరదృష్టి ప్రభావం కారణం చేత మీ జీవితంలో ఈ విధంగా ఎన్నో రకాల నష్టాలను మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. మీ జీవితంలో మీరు ఎన్నో కోల్పోతున్నారు. అన్ని అపజయాలు చూసినా కానీ మీరు అడుగు ముందుకు వేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అనేది మీకు దక్కడం లేదు. ఇటువంటి ఫలితాలను మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. దీనికి కారణం మీ యొక్క సక్సెస్ని చూసి ఓర్వలేక ఎంతోమంది కుళ్ళుతో అసహ్యతో మిమ్మల్ని ఒకప్పుడు చూశారు. కాబట్టి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. కానీ ఈ సమయంలో మీ యొక్క సక్సెస్ అనేది ఆగిపోయింది. 20 ఏళ్ళ జీవితం వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. అంటే 20 ఏళ్ళ కింద పైకి జీవితం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మీ యొక్క అపజయాలు చూసినా కానీ మీరు అడుగు ముందుకు వేయనప్పటికీ కూడా సక్సెస్ అనేది మీకు దక్కడం లేదా ఇటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. దానికి కారణం మీ యొక్క సక్సెస్ని చూసి ఓర్వజాలక ఎంతో మంది కుళ్ళుతో అసూయతో మిమ్మల్ని ఒకప్పుడు చూశారు కదండి. అనేక రకాల సమస్యల నుండి ఎదుర్కొంటున్నారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.